మీకు వర్షం పడుతుందా ఫ్రెండ్స్? మాకైతే పడుతుంది. విజయవాడలో ఫుల్ వర్షం పడుతుందా. ఉరుములతో వర్షం. ఇప్పటిదాకా వర్షం లేదనుకున్నాం. మధ్యాహ్నం దాకా ఎండ బాగా కాచింది. బట్టలు ఆరేయడానికి పైకి వెళ్తే కాళ్ళు కూడా కాలిపోయి. ఇప్పుడైతే చూడండి వర్షం. చూడండి మన పోతురాజు విగ్రహం కూడా తడిసిపోతుంది. మన గంగానమ్మ తల్లి ఏంటో, ఆ తల్లి ఏంటో ఎండ కాస్తుంది, వర్షం కాస్తుంది, ఓపిన అనమాట. చెట్లు, రావి చెట్టు, వేప చెట్టు, ఆ తల్లికి నీడ. చూసారా? మీకు కూడా వర్షం వస్తుందా ఫ్రెండ్స్? మీకు కూడా వర్షం వస్తుందా? మీకు కూడా? మాకైతే వస్తుంది. చూడండి ఇంకా పెద్దదైపోయింది వర్షం. ఇంకా ఫుల్ బాగా. చూడండి ఎంత బాగా పడుతుందో. పడుతుందా మీకు కూడా? చిన్నప్పుడు మీరు కూడా ఆడుకున్నారా ఇలాగా? మేమైతే ఎప్పటికీ ఆడుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఆడుకున్నారా ఫ్రెండ్స్? తల్లి కుంకుమ నీళ్ళు అవన్నీ, పసుపు కుంకుమ అవన్నీ ఆ తల్లి లోపల ఉంటుంది. చూడండి ఎలా బయటికి వచ్చేసి కుంకుమ పసుపు మొత్తం వాటర్లో కలిసిపోయి ఎలా చూడండి అక్కడ దాకా కారిపోతుంది ఆ తల్లి వర్షం. ఈ వర్షాలు లేకపోతే మళ్ళీ పంటలు పండవుగా ఫ్రెండ్స్. వర్షం అవసరం, రైతుకి వర్షం అవసరం. రైతుకైతే కావాలి. మనకేమో చిరాకు. ఈ వర్షం లేకపోతే కనుక పంట ఉండవు, మనం ఏమీ తినలేం. మనం ఏం తింటాం ఈ వర్షం లేకపోతే? అందుకే ఎండ వచ్చినప్పుడు ఎండ భరించాలి, చలికాలం చలి భరించాలి, వర్షాకాలం వర్షం భరించాలి. అన్నీ భరించితేనే మనకి పంచభూతాలు అంటాం కదా. పంచభూతాలు అన్నది ఎందుకు? నీరు, గాలి, వాయువు అని. అమ్మ నా ఫోన్ తడిసిపోతుంది. పంచభూతాలు అన్నది అందుకే ఫ్రెండ్స్. అందుకే పంచభూతాలు. మీరు కూడా ఇలా ఆడుకున్నారా? ఆడుకుంటే కామెంట్ పెట్టండి. నా ఫోన్ తడిసిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.